గతం ఎంతో ఘనం అన్నట్లుగా అప్పట్లో సెన్సేషన్ ఫిలిమ్స్ తో బాలీవుడ్ లో పాగా వేశాడు ఈ వెటరన్ స్టార్ డైరెక్టర్. అయితే గత కొన్నేళ్లుగా సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా సావాసం చేస్తున్న ఈ క్రేజీ ఫిల్మ్ మేకర్ తాను అలా చెయ్యాల్సింది కాదని తెగ బాధపడిపోతున్నాడు. మళ్ళీ గత వైభవం వచ్చేలా మంచి సినిమాలతో అలరిస్తానంటూ అభిమానులకు ఆశలు కల్పిస్తున్నాడు. మాఫియా, గ్యాంగ్స్టర్, టెర్రరిస్ట్ వంటి పదాలు ఈయనకి పూనకాలు తెప్పిస్తాయి. బ్లాస్టింగ్లు, మర్డర్లు, అటాక్లు ఈయనకి మంచి కిక్కిస్తాయి. బుల్లెట్లు, కత్తులు, రక్తాలు ఈయనలో జోష్ నింపుతాయి. అలాంటి బ్యాక్ డ్రాప్లే నా సినిమాలకి కథామూలాలంటూ తనవైన సినిమాలతో సంచలనాలు సృష్టించాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. అలా సత్య, కంపెనీ, సర్కార్ వంటి క్లాసిక్స్ తో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు ఈ క్రియేటివ్ జీనియస్. అయితే గత కొన్నేళ్లుగా నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకున్నాడు. అయితే ఆయనలో ఉన్నట్లుండి పశ్చాత్తాపం మొదలైందో ఏమో. రంగీలా, సత్య లాంటి సినిమాల తర్వాత తన స్థాయికి తగ్గ సినిమాలు తీయలేకపోయానని ట్విట్టర్ వేదికగా వాపోతున్నాడు. ఈ క్రమంలోనే ట్విట్టర్ లో వర్మ పెట్టిన ఓ పోస్ట్ అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. కల్ట్ క్లాసిక్స్ తీసిన వర్మ తిరిగి అలాంటి ఓ అద్భుతమైన సినిమాని మళ్లీ అమితాబ్ బచ్చన్ తో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఇదొక మల్టీ స్టారర్ మూవీ అని, ఇందులో హీరో విక్టరీ వెంకటేష్ కూడా నటించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే అమితాబ్ రాము కాంబోలో సర్కార్, ఆగ్, సర్కార్ రాజ్, నిశ్శబ్ద్, రన్ లాంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. For more videos like this, subscribe Big TV channel.